మంచిది. ఈ సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మనం అనేకులకు చెప్పండి మనం అనేకులకు కొంచెం గట్టి చెప్పండి. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే యాకోబులాగా రాత్రంతా కన్నీరు కార్చాలి, రాత్రంతా పెనుగులాడాలి, రాత్రంతా బతిమలాడాలి, రాత్రంతా పోరాడాలి, రాత్రంతా పట్టుదలతో ప్రార్థన చేయాలి. అలా చేసినటువంటి యాకోబుతో యెహోవా అతనికి ప్రత్యక్షమై అతనితో మాటలాడెను. నీ పేరేమిటి అనంటే, నా పేరు యాకోబు. నీవు మనసులతో దేవునితో పోరాడి గెలిచితివి గనుక నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని దేవాది దేవుడు ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు అని అంటే పేరుకు అర్థం దేవుని దూతతో పోరాడి జయమొందినవాడు, అలాగే ఆశీర్వదింపబడినవాడు, అలాగే ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకమైన జనాంగము అని. నేను ఇవి మాటికి చెప్తున్నాను, మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలా, మరి జ్ఞాపకం ఉంచుకోవాలా. మీరు ఊక విని పోతే ఏం లాభం లేదు. వినిన మాటలు ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక దేవుడు యాకోబును ఆశీర్వదించాడు అనేకులకు ఆశీర్వాదకరంగా. అదే రీతిగా మరి ప్రభువైన క్రీస్తు వారు కూడా మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులను బెతనియ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనములో వారిని చేతులెత్తి ఆశీర్వదించి ఆయన పరలోకానికి ఆరోహణుడాయను. మరి చేతులెత్తి వారిని ఆశీర్వదించినందువలన వారు ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్తను ప్రకటించి, కనుక వారు ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్తను ప్రకటించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండారు. కనుక మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ రీతిగా యాకోబు దగ్గరికి ఆశీర్వదింపబడిన తర్వాత ఆయన బేతేలు అనే స్థలానికి, దేవుడు మాట్లాడిన స్థలానికి 20 సంవత్సరాలు మామ ఇంట్లో ఉండి మరలా దేవుడు లే నీ ఇంటికి రా అన్నప్పుడు ఆయన వస్తూ తన కుటుంబ సభ్యులను నిలబెట్టేశాడు. నిలబెట్టి 3 మాటలు చెప్పాడు. ఒకటేంటి, మీలో ఉన్న అన్ని దేవతలను పారేసేయండి, మిమ్మును మీరు శుచిపరచుకోండి, మీ వస్త్రాలను మార్చుకోండి, మనం లేచి బేతేలునికి వెళ్దాం అంటే మనము లేచి మందిరానికి వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ మారాలి మీరని కుటుంబ సభ్యులు నిలబెట్టాడు. అందులో మనం అన్ని దేవతలు అనే మాటను చూసాము, అలాగే వస్త్రాలను కూడా చూసాం. తర్వాత మిమ్మును మీరు శుచిపరచుకోండి, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అనే మాటను మనం ధ్యానిస్తూ, ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడడానికి దేవుని వాక్యం, యేసు ప్రభు యొక్క కల్వరిశిలో కార్చిన రక్తం, పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి శుద్ధీకరించబడతాడు అని వాక్యం ద్వారా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక వ్యక్తి శుద్ధీకరించబడడానికి ఈ 3 మనకు అవసరం. దేవుని వాక్యము మనను శుద్ధి చేస్తుంది, యేసు ప్రభు గారి యొక్క రక్తం మనను శుద్ధి చేస్తుంది, పరిశుద్ధాత్ముడు మనల్ని శుద్ధి చేసి నూతనమైన వ్యక్తులుగా మారుస్తాడు. కనుక ఈ 3ను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యము అనే మాటను గురించి గత 4-5 వారాలేమనుకుంటా వాక్యము ఏం చేస్తుంది అనే దాని గురించి మనం జ్ఞాపకం చేస్తూ వాక్యాన్ని గురించి ఇలా చెప్పాడు. నా వాక్యము అగ్ని వంటిది కాదా కదా, నా వాక్యము అగ్ని వంటిది కాదా, నా వాక్యము బండలను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా, నా వాక్యము సాకల వాణి సబ్బు వంటిది కాదా అని ప్రభువారు చెప్పారు. కనుక మరి వాక్యం అనే దాని గురించి 2-3 వారాలు వివరణ ఇచ్చాను, వాక్యం ఏం చేస్తుందని. ఆ తర్వాత పోయిన వారము అగ్ని ఏం చేస్తుందో కూడా చెప్పుకున్నాం. ఈరోజు సుత్తెను కూడా చూద్దాం, సుత్తె ఏం చేస్తుంది అని. ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 20
నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. సుత్తె ఏం చేస్తుంది చెప్పండి? సుత్తె ఏం చేస్తుంది? బండను ఏం చేస్తుందమ్మా చెప్పండి? బద్దలు చేస్తుంది. తర్వాత సుత్తె ఏం చేస్తుంది? కొలిమిలోన ఇనుప రాడ్లను కాగబెడతారు కదా, కాగబెట్టిన తర్వాత ఇనుప రాడ్ని ఎట్ట వంచాలంటే అట్ట వంచడానికి సుత్తెనే కదా. సుత్తెనేనా? మాట్లాడట్లే. ఆ ఇనుప రాడ్లు బాగా కాగిన తర్వాత దాన్ని బయటికి తీసి దేంతో కొడతారు? సుత్తెతోటే కొడతారు. ఇంకా ఏం చేస్తారు? బండను బద్దలు చేస్తుంది. ఆ కాగినటువంటి రాడ్లను ఎట్లా ఉంచాలంటే అట్లా ఉంచుతుంది, నలగొడుతుంది. మొత్తానికి సుత్య అన్నిటిని నలగొడుతుంది. మరి సుత్తెని ఎవరు కొడతారు? ఏమండి? సుత్తెని ఎవరైనా కొడతారా? మంచలు ఎవరైనా కొట్టండి చేతుడు ఒకసారి సుత్తెని. ఏది ఏమైనా ఇనుము మంచలి దంచుతుంది, కానీ ఇనుమును మాత్రం అంచలేదు. అంటే ఇన్ని రకాలుగా సుత్తె పనిచేస్తుంది. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వినండి. అంటే సుత్తె ఇన్ని రకాలుగా పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యము కూడా వినాలి. బండలాంటి హృదయాలు కలిగినటువంటి వ్యక్తులను కూడా మారుస్తుంది. బండలాంటి మాట్లాడండి. బండలాంటి హృదయం అంటారు కదా, వీని బండలాంటి హృదయం ఎంత చెప్పినా మారడు కదా, ఎంత చెప్పినా మారడు. అలాంటి మారని వ్యక్తులను కూడా దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుంది అనంటే బద్దలు చేసేస్తుంది. అదే రీతిగా ఇనుము, ఆ కొలిములో కాలుతున్నటువంటి ఆ ఇనుమును ఎట్లా దంచాలంటే అట్లా దంచేస్తుంది, పిండి పిప్పు చేస్తుంది అది కదండి, అలా చేస్తుంది. కనుక అలాంటి వ్యక్తులను కూడా అది మార్చగలదు అని. తర్వాత మేకులతో సహా గోడకు కొట్టడానికి సుత్తెనే వాడతారు. దేనికైనా, ఒక మేకులకనే కాదు కానీ ఒక గౌండ అయినా కూడా, రాయిని మలసాలన్నా కూడా సుత్తెనే వాడుతాడు కదా. ఇలా మనం చెప్పుకోవచ్చు. ఒక పరికరాల్ని చేసుకోవాలనుకున్న సుత్తెనే, ఒక పని చేసుకోవాలనుకున్న సుత్తెనే. సుత్తెతో ప్రతి పని చేస్తారు. అయితే దేవుని వాక్యం కూడా అంతే. ఏ మనిషికి ఎలాంటి వాక్యము కావాలనో ఆ వాక్యం ద్వారా ఆ మనిషి జీవితాలను దర్శిస్తుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది బాహ్యంగా మనం ఆలోచించగలిగితే ఈ సుత్తె ఈ రీతిగా పనిచేస్తుంది. అయితే ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే పౌలు గారు ఒక మంచి మాట చెప్తాడు. అది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు, 2 వచనాలు మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ అధ్యాయము 4-5 వచనాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ, జాగ్రత్త అండి మాట, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఇప్పుడు యుద్ధం చేయడానికి అంబులు అవసరం. అంబులు కూడా ఇనుముతోటే చేస్తారు కదా. అంబులను కూడా యుద్ధం చేయడానికి అంబులు ఆ కాలంలో ఎక్కువ వాడేవారు. అలాగే అంబులను వాడుతారు. అయితే పౌలు గారు ఆత్మీయ కోణంలో చెబుతున్న మాట ఏంటంటే, మేము ఇలాంటివి ఉపయోగించాం. అయితే మేము యుద్ధం చేయడానికి మరొకటి ఉన్నాయి. అవి ఏమిటి అనంటే, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై. దేవునికి స్తోత్రం. దుర్గములను పడద్రోసేటువంటి బలము మా దగ్గర ఉంది. ఏంటి ఆ బలము అనంటే, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యెహోషువ గ్రంథానికి వద్దాం. యెహోషువ గ్రంథానికి వస్తే యెరికో పట్టణము కదండి, యెరికో పట్టణాన్ని నాశనం చేయాలి కదా. యెరికో పట్టణాన్ని నాశనం చేయాలి అంటే యెరికో యొక్క పట్టణపు ప్రాకారపు గోడలు సామాన్యంగా లేవు. ఒక బైబిల్ పండితుడు ఇలా చెప్పాడు. అంటే యెరికో చుట్టూ ఉన్నటువంటి ఆ గోడ, అంటే ఆ ప్రాకారపు గోడ ఒకేసారి 4 బస్సులు వెళ్ళొచ్చంట. ఒకేసారి 4 బస్సులు వెళ్ళవచ్చు. అంటే దాని విస్తరణ అలా ఉంది అన్నమాట. యెరికో
ఆ గోడలు, ఎరుకో చుట్టూ ఉన్నటువంటి ప్రాకారపు గోడలు ఒకేసారి 4 బస్సులు వెళ్ళవచ్చు అని అట్లా కట్టినారు దాన్ని. అలాంటి ఇంకొక విషయం ఏమిటంటే, ఆ ఎరుకో గోడలు కట్టడానికి కూడా చిన్న చిన్న రాళ్ళు కాదు, చిన్న చిన్న రాళ్ళు కాదు. అమ్మ వినండి, అంటే బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏంటంటే, చిన్న చిన్న రాళ్ళు కాదు. ఇప్పటి కాలంలోన రాద్దుల మిగ్గుతా, ఇది ఎద్దులు అంటారు చూడండి, ఆ ఎద్దులు ఈ పండగ టైంలో పందాలు పెడతారు ఎద్దులకు, రాద్దులమని, రాయిని గుంజడానికి. ఒక్కొక్క రాయి అంత ఉంటుందంట. ఏమండి, ఒక్కొక్క రాయి అంత ఉంటుందంట. ఏమండి, రాళ్ళు. అలాగే సొలొమోను మహారాజు కట్టినటువంటి దేవుని మందిరం కూడా అలాంటి రాళ్ళతోటే కట్టాడు, ఆ రాళ్ళకి బంగారు పొదిగించి కట్టాడు అని. అయితే ప్రియులారా, ఇంతటి రాళ్ళతో కట్టబడినటువంటి ప్రాకారపు గోడలను దేంతో పడగొట్టవచ్చును? ఏమా, ఆ ఎరుకో పట్టణం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారపు గోడలను ఎలా పడగొట్టవచ్చును? ఇప్పటి కాలంలో అయితే గిన ఏం చేస్తారు, గాతాలు పెడతారు, అంతేనా? గోడలకు కన్నం పెట్టి దాంట్లోన మందు పాతలు పేల్చి అంటిస్తే అవి పేలిపోతాయి అన్నమాట కదా, అవి పేలిపోతాయి. అలా పేల్చొచ్చు ఆ వాటిని. అయితే వినండి ప్రియులరా, దేవుడు వారికి చెప్పిన మాట ఏమిటి అంటే, పౌలు గారు చెప్పినట్లుగా మా యుద్ధోపకరణాలు వేరవి. ఏమిటి? మీరు రోజు మందస్సాన్ని ఎత్తుకొని రోజు ఒక్కసారి స్తుతించుకుంటూ తిరిగి రండి. 7వ రోజు 7 సార్లు తిరగండి. 7 సార్లు తిరగండి. 7 సార్లు తిరిగి ఏం చేయాలా? యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారమును ఎక్కి పట్టణము పట్టుకొనిరి. ఇప్పుడు మీకు అర్థమేంటిది అనుకుంటా. ఏమి అర్థము అనంటే, పౌలు గారు అన్నట్లుగా మా యుద్ధోపకరణాలు వేరు. ఏమండి, దేవుని యొక్క వాక్యము సుత్తెలాగా పనిచేస్తూ ఉండగా దేవుని ప్రజలు దేవుని పాట లేక దేవుని స్తుతి తమ నోళ్ళల్లో వాళ్ళు అలా పలుకుతూ ఉండగా, అలా కేకలు వేస్తూ ఉండగా అది బలమైన, పౌలు గారు అన్నారు కదా, దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవినవి. అంత మా ప్రాకారపు యొక్క ఆ గోడను కూల్చటానికి కేవలము స్తుతినండి. ఏమండి, కేవలము స్తుతి మాత్రమే. వాళ్ళు చేసింది ఏం చేసినారు? బూరలు ఊదినారు, కేకలేసి కుండలు పలగొట్టినారు, అంతేనా? బూరలు ఊదినారు, కేకలేసినారు, దేవుని స్తుతించారు, ఆరాధన చేశారు, అంతే. పట్టణపు ప్రాకారపు గోడలు ఏం చేయనంట? అన్ని కంప్లీట్గా పడిపోయిందండి. ఎంత అద్భుతం అండి! దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవి. అవును, దేవుని యొక్క మాటలు సేవకులు పలుకుతూ ఉండగా, దేవుని పాటలు ప్రజలు పాడుతూ ఉండగా, దేవుని యొక్క స్తుతిని వారు నోటి ద్వారా అలా పలుకుతూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, ఆ స్తుతిలో వచ్చినటువంటి బలమైనటువంటి శక్తి ఆ గోడలను పలగొట్టింది. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. ఆ ప్రాకారపు గోడలను ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? పడద్రోసేసింది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యము సుత్య. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆ ప్రజల యొక్క నోటులో నుండి వస్తున్నటువంటి ఆ స్తుతి చదవండి. ఆ మాట మరల చదవండి. 20వ వచనం, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. బూరల ధ్వని తర్వాత ప్రజలు కేకలు, ఆర్భాటం. ఉదాహరణకి ఏం చేసింటారు? ఎట్లా ఆర్భాటం చేసింటారు? వాళ్ళు ఎట్లా ఆర్భాటం చేసింటారు? ఏం చేసింటారు? దేవా మీకు స్తోత్రం, 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 అంతేనా? అంతేనా? దేవా నువ్వు బలమైన దేవుడవు, గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, దేవానికి స్తోత్రములు, తండ్రి మీకు స్తోత్రములు అని దేవుని స్తుతిస్తూ ఉండగా, వారి స్తుతిలో నుండి వస్తున్నటువంటి బలమైన ఆరాధన, బలమైన స్తుతి, ఆ యొక్క పవర్ ఏం చేసిందంటే
పట్టణపు ప్రాకారపు గోడలను సుత్తెన ఏ రీతిగా పగలగొడుతుందో ఆ రీతిగా ఈ కేకలు, ఈ స్తుతి ఆ యెరికో పట్టణపు ప్రాకారపు గోడలను కూల్చేసిందండి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యము, దేవుని పాటలు, దేవుని స్తుతి చాలా బలమైనది. ఏమండి? చాలా బలమైనది. ఒకసారి నేను 2001వ సంవత్సరంలో నేను ఆ చర్చిలో ఉన్నప్పుడు 40 రోజులు ఉపవాసములు ఉన్నాను. నేను చర్చిలో నుండి బయటకు వచ్చేవాడిని కాదు. 40 రోజులు మందిరంలోనే ఉన్నాను. సాయంత్రం 1 గంట సేపు 5 నుంచి 6 వరకు ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఆ టైంలో నేను వాకిలి తెరిచేవాడిని. అయితే రాత్రిపూట చాలామంది నా దగ్గర పడుకునేవారు, అంటే మగపిల్లలు. ఒకసారి నేను ప్రార్థన చేస్తూ ఉండగా పక్కన పిల్లలు మోకరించారు. అంటే పండుకునే టైంలోన ప్రార్థన చేస్తూ ఉండగా పక్కన పిల్లలు కూడా ఏకీభవిస్తూ ఉన్నారు. విషయం ఏమిటంటే, నేను దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉండగా నా ప్రక్కన ఉన్నటువంటి పిల్లవాడు పశ్చాత్తాపపడి ఏడుస్తున్నాడండి. ఏడ్చి, దేవా నేను పాపిని తండ్రి, నన్ను క్షమించుము దేవా, నన్ను క్షమించు, నేను పాపిని తండ్రి అని తాను ఏడవడం ప్రారంభించినాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపపడడం ప్రారంభించినాడు. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, నేను స్తుతిస్తున్నటువంటి ఆ స్తుతి ఆరాధన ఆ పిల్లవాడిని కదిలించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ అబ్బాయిని ఏం చేసిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు తన పాపపు జీవితాన్ని అంతా కూడా తెలియపరిచింది. నేను దేవుని ఆరాధన చేస్తూ ఉండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా అతని పాపపు జీవితం అంతా కూడా బయలుపరచబడి తానుకు తెలియకుండానే కన్నీరు కార్చి, దేవా నేను పాపిని తండ్రి అని ఒప్పుకొని ఆయన ఏడవడం ప్రారంభించాడండి. అంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోన దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా ఆ బలమైన స్తుతి, ఆ బలమైన అభిషేకము పక్కనున్న వ్యక్తులను తాకి వారిని పశ్చాత్తాపముగా చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట దుర్గములను పడతోయ జాలినంత బలము కలిగిన ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి. అవేమిటి అని అంటే, మన నోట్లుండి బయలుదేరుతున్నటువంటి దేవుని వాక్కు, దేవుని పాటలు, దేవుని స్తుతి మనిషి జీవితాలను ప్రియులారా ఏం చేస్తుంది తెలిసిన? పశ్చాత్తాపం చేస్తుంది. నేను ఆ చర్చిలో ఉన్నప్పుడు నాతో పాటు బాగా పరిచర్యకు తిరిగేవాడే, నాతో పాటు మందిలో పడుకునేవాడే. అయితే నేను స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ కదిలిస్తున్న సమయంలో అది అతనికి నచ్చలేదు. నన్ను కాస్త ఏంది ఇట్లా చేస్తున్నాడు ఈయన, ఏంది ఇట్లా ఆరాధిస్తున్నాడు, ఏంది ఈయన, మేము బ్రదర్ అండ్ ఫెలోషిప్ కదా, ఈయన ఏంది కొత్త రకంగా అన్నట్టు. నేను మైక్ తీసుకుని మైక్ సౌండ్ మొత్తం కంప్లీట్గా సౌండ్ తగ్గించేసేవాడు. నేను మౌతును పక్కకు పెట్టి అలాగే దేవుని ఇస్తాను. నాకు అర్థమైంది ఆ పిల్లడు మైక్ సౌండ్ తగ్గిస్తున్నాడని. ఆ మైక్ సౌండ్ తగ్గి నాకు అర్థమైంది, నా వాయిస్ నాకు వినిపిస్తుంది కదా. నేను ఇంకా మౌతును గడ్డబెట్టి దేవుని ఆరాధన చేసేవాడిని. అలా కొద్ది రోజులు, అంటే తను నాకు చెప్పట్లేదు కానీ తన మనసులోన నా గురించి వ్యతిరేకమైన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఉత్తర పద్ధతిలో వాక్యం చదువుకున్న తర్వాత ఆరాధన చేస్తాం కదా, ఒక 2-3 నిమిషాలు మనం ఆరాధన చేస్తాం కదా, అలా చేసేవాడిని అనమాట. అది అతనికి నచ్చకుండా ఉంటే ప్రియులారా మరి మైక్ సౌండ్ మొత్తం కంప్లీట్గా బంద్ చేసేవాడు. ఇక నా పని ఏంది, మైక్ ఉంటేనే పాడడమా, లేకుంటే మౌత్ గడపెట్టి మనసుగా ఆరాధన చేసేవాడిని. అలా కొద్ది రోజులు అలా కలిసింది. అయితే చిత్రం ఏంటంటే, ఏంది నా స్తుతి అంటాడు, హల్లెలూయా హల్లెలూయా అంటది. మాది బ్రదర్ అని ఫెలోషిప్, బ్రదర్ అని కాకుంటే యాదన్న కానీ దేవుని మాటలే, దేవుని వాక్యమే. నా పని అదే నేను చేసుకుంటా. ఒకరోజు ఏం జరిగింది అంటే, నేను ఉపవాసములు ఉన్నప్పుడు ఎందుకో మరి అతడు కూడా వచ్చినాడు. అతడు కూడా వచ్చి నాతో పాటు పక్కన మోకరించాడు. అంతేగా ఏమండి, నాతో పాటు పక్కన మోకరించాడు. అది నాకు కూడా తెలియదు. నేను కళ్ళు మూసుకున్నా అంటే సర్వసాధారణంగా నేను కళ్ళు తెరవను. ఇక్కడ కూడా చర్చిలోకి వస్తాను కదా, ఆడ కూర్చుంటే తెల్లజామున 5 గంటల కాడ కూర్చున్నానంటే 6:30 వరకు కూడా కళ్ళు తెరిచాను. అలాగే పాడుకుంటూ, అలాగే స్తుతిస్తూ, అలాగే ప్రార్థన చేసుకుంటూనే కూర్చుంటా. కళ్ళు తెరిచాను. రాత్రి 12:30 కూర్చున్నా అంటే ఉదయం 5 గంటల వరకు కళ్ళు తెరిచాను. కాదలను లయ్యను కూడా. అది నా అలవాటు అనుకున్నాండి. దేవుడు ఇచ్చిన కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాటలను ఆరాధన చేసుకొని, పాటలను వాక్యాలకు మలుచుకొని దేవుని సన్నిధిలో ఆరాధన చేసే ఒక గొప్ప కృప దేవుడు నాకు ఇచ్చాడు. అది నేను ప్రార్థనలో అలా గడుపుతూ ఉంటాను. నాకు తెలియకుండానే వచ్చినాడు, పక్కన కూర్చున్నాడు. చిత్రం ఏంటంటే, తనకు తెలియకుండానే తను స్తుతించడం మొదలుపెట్టాడు. ఏమండి, తాను స్తుతించడం మొదలుపెట్టాడు. ఇంకా
దేవా తండ్రి మీకు స్తోత్రం, నాయనా నేను పాపిని, నేను పాపిని అని తనకు తానుగా స్తుతించడం మొదలుపెట్టాడు. ఇంకా స్తుతి తనకు ఏం జరుగుతుందో అర్థం కాలేదంట. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు నేను చెప్పాను కదా 5 గంట, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల 1 గంట మాత్రమే చర్చి తలుపు తెలిసేవాడిని. ఇక చర్చి తలుపు తెలిసే వ్యక్తిని కాదు. ఆ సమయంలో ఒకరోజు వచ్చి నా దగ్గరికి వచ్చి కూర్చొని, అన్న నేను చాలా అపార్థం చేసుకున్నాను అని. ఏమి అని అంటే, నువ్వు దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తుంటే ఇదంతా బ్రదర్ అండ్ ఫెలోషిప్ చర్చి కదా, ఏది నా స్తుతి అంటాడు, హల్లెలూయా అంటాడు, ఏంది ఇదని నా మనసులో నేను మొత్తానికి నిన్నైతే చాలా వ్యతిరేకంగా ఉన్నాను. కానీ ఎందుకో మరి నువ్వు ఉపవాసములు ఉన్నప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకుందామని వచ్చినాను. మోకరించి నీ పక్కన నిలబడి మోకరించి నేను అలా కళ్ళు మూసుకుంటే నాకు తెలియకుండానే నేను కూడా స్తుతించడం ప్రారంభించినాను, నేను కూడా ఆరాధన చేయడం ప్రారంభించినాను, నేను కూడా దేవుని ఆత్మతో నింపబడడం ప్రారంభించినాను, నాకు నేనుగా ఏడ్చేసినాను. నిజంగా దేవుని యొక్క శక్తి అంటే ఇలా ఉంటుందా అని నాకు అర్థమైంది అని అతడు ఒప్పుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇదలా నేను మీకు ఎందుకు చెప్పాను అని అంటే, ఒక వ్యక్తి దేవుని స్తుతిస్తూ ఉండగా, వినండి, ఒక సంఘములో అందరూ దేవుని ఆరాధిస్తూ ఉండగా మార్పు పొందనటువంటి వారు కూడా మారుతారు. మార్పు లేని వారు మార్పు పొందుతారు, పశ్చాత్తాపపడని వారు పశ్చాత్తాపపడతారు, పాపములను ఒప్పుకొనటువంటి వారు పాపములు ఒప్పుకుంటారు, ఏడవనటువంటి వారు కూడా ఏడవనటువంటి వారు కూడా ఏడుస్తారు. ఎందుకంటే దేవుడు చేసే ఆత్మకార్యం అది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా కార్యం చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యము సుత్తెలాగా ప్రతి మనిషిని పడగొడుతుంది, ప్రతి మనిషిని నలిచేస్తుంది, ప్రతి మనిషిని మొలుస్తుంది. రాయిని ఏ రీతిగా సుత్తెను పెట్టి మొలుస్తారో ఆ మనుషులని మొలిచేస్తుంది. పాపములో ఉన్నవాడిని పశ్చాత్తాపపడేటట్టు చేస్తుంది. గంభీరంగా డాంబికత ఉన్నవాడిని మెత్తని హృదయంగా కలిగజేసి, ఎప్పుడు స్తుతించినటువంటి వాడిని కూడా స్తుతించేటట్టుగా చేసి, ఎప్పుడు ఆరాధించినటువంటి వాడిని కూడా ఆరాధించేటట్టుగా చేసేదే దేవుని యొక్క వాక్కు. అందుకే ఆ యెరూషలేము చుట్టూ, యెరికో చుట్టూ ఇశ్రాయేలు జనాంగము వాళ్ళు తిరుగుతూ కేకలేసి దేవుణ్ణి స్తుతించినప్పుడు ప్రాకారము కూలెను. ప్రాకారం ఏమైందమ్మా చెప్పండి? ప్రాకారం ఏమైంది చెప్పమ్మా? కూలెను, కూలిపోయింది. అందుకే పౌలు ఎంత చక్కగా చెప్పాడు అంటే, మా యుద్ధోపకరణాలు వేరు. ఏమండి, నేను మొన్న ఒక రాజకీయ నాయకునితో మాట్లాడుతూ ఈ మాట నేను చెప్పాను. సార్, మేము ప్రార్థన చేస్తాము, దేవుడే వారి మనసులను మారుస్తారు. ఒకవేళ మా మీద ఎవరైనా కక్షగా వ్యతిరేకంగా లేస్తే మేము ఆ కక్షతో పనిచేయం, మేము దేవునికి ప్రార్థన చేస్తాము. దేవునికి ప్రార్థన చేసినప్పుడు మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా దేవుడే మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఇక్కడ ఈ భోగల దగ్గర గుంటుపల్లి అని ఒక ఊరుంది, గుంటుపల్లి. నేను ఆ చర్చిలో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ ఆ చర్చికి వచ్చేవారు. ప్రతి సండే ఈవినింగ్ వాళ్ళ ఇంటి దగ్గర పోయి ప్రార్థన పెట్టేవారు. వాళ్ళు ఆ ఊరు చివరిగా వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఊర్లో సెంటర్లో నడిచిపోవాలి. చక్కగా చాలామంది కూడుకుంటున్నారు, బాగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. ఆ ఊర్లో ఉన్న వారందరూ కూడా ఆ ఫ్యామిలీని బెదిరించినారు. ఏమని బెదిరించారు? నువ్వు వారం ఇక్కడ మైకి పెట్టి పాటలు అనుకుంటా, దేవుడు అనుకుంటా అంతా ఏదేదో చేస్తున్నావు, అందరినీ మనసులు మార్చేస్తూ మతం మార్పి నువ్వు చర్చికిన పోయినావంటే నీ కాలు చేతులు ఎరగొడతాము అని చెప్పారంట వాళ్ళని. ఈసారి మీ పాస్టర్ రాని కాలు చేతులు ఎరగొట్టి ఇదే బండికి ఎత్తి పంపిస్తామన్నారంట. ఆ దెబ్బత వాళ్ళ ఫ్యామిలీ భయపడిపోయి, నేను చర్చికి పోతే సేవకుడు ఖచ్చితంగా మళ్ళీ మా ఇంటికి వస్తాడు, నేను ఎందుకు చర్చికి పోవాలా, ఆయన ఎందుకు రావాలా, మళ్ళీ ఈ ఊరోళ్ళు ఈ సేవకుని ఎందుకు కొట్టారా అని ఆమె చర్చి రాకుండా బంద్ చేసింది. నేను ఎవరైనా సరే ప్రార్థనకు రాలేదంటే 1 వారం 2 వారాలు 3వ వారం కూడా చూస్తాను, నెక్స్ట్ ఖచ్చితంగా ఇంటికి వెళ్తాను. అది నా అలవాటు. అది నడూరులో వెళ్ళిపోవాలి వాళ్ళ ఇంటికి. నడూరులో వెళ్ళిపోయినా, పోయి ఆంటీ అని పిలిచిన బయట. నా స్వరం విని అట్టి పరుగు పెట్టుకుని నా చేయి పట్టుకొని లోపల రా అని అగాబిగా లోపలికి తీసుకుపోయి కుర్చేసి కూర్చోబెట్టి తలపేసింది. తలపేసి ఏం జరిగింది అని, ఆంటీ ఏమి అని, 3 వారాల ప్రార్థన రాలేను అని అంటే అప్పుడు చెప్తుంది, అయ్యా నువ్వు వస్తే నేను కాలు చేతులు ఇరగొట్టి ట్రైన్కి ఎత్తి పంపిస్తామన్నారు, మమ్మల్ని కూడా కొడతామన్నారు. ఇంకా నేను ప్రార్థనకు వస్తే నువ్వు కూడా మా ఊరికి వస్తావు కదా, అందుకే నేను రాకుండా అయిపోతే నువ్వు కూడా రావు కదా, అందుకే నేను రావట్లేదు
అని ఎట్లొచ్చినావయ్యా నువ్వు అంటే ఇటనే వస్తే, నడువులో వస్తువు అంటే నడువులోనే వస్తే అని చెప్పిన. ఎవరు ఏమన్నానంటే నన్ను ఎవరు ఏమనలే అని చెప్పిన. అప్పుడు నేను చెప్పిన, నన్ను ఎవ్వరు ఏం చేయలేదు. ఇట్లా చెప్పిన, నన్ను ఎవ్వరు ఏమన్నారా అంటే నువ్వేం భయపడుతూ మందిరానికి రాను. ఇప్పుడు నీ ఎదురుగా ఇదే నడువులో నడుచుకుంటూ పోతా చూడి, నన్ను ఎవ్వరు ఏం చేయరు చెప్పిన. నన్ను ఎవ్వరు ఏం చేయరు. ఒకవేళ నా మీద ఏటు పడిందనుకో, దేవుడు సెలవిచ్చినాడు నా మీద ఏటు పడడానికని, వారి కొరకు ప్రార్థన చేసిపోతా, నువ్వేమీ భయపడదు అంటే భయపడుకుంటా నాయన ఇట్లా ఇంటెనక తిరిగిపో అంటే ఇంటెనక ఎందుకు తిరిగిపోతాను, నేనేం దొంగని ఇట్లా పోతా, చక్కగా ఇట్లనే పోతా చూడి అని చెప్పిన. ప్రార్థన చేసిన, నువ్వేం భయపడుతురా, మందిరానికి రా నువ్వు. ఇప్పుడు ఇదే నడూరులో వెళ్ళిపోతా చూడు, నేను చూసుకుంటున్నాను బాగానే. అందరు నడూరులో వెళ్ళి వస్తున్నా, అందరు నన్ను చూసుకుంటున్నారు, కానీ ఎవ్వరు కూడా నన్ను ఇట్లా టచ్ చేయాలి. ఏమంటే ఎవ్వరు కూడా నన్ను ఇట్లా టచ్ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కనుక మన దగ్గర ఉన్న యుద్ధోపకరణాలు వేరే ఎలాంటివి, ఈ బాహ్య సంబంధమైనటివి కాదు. పౌలు గారు చెప్పినట్లుగా ప్రాకారపు గోడలను సహా, దుర్గములను సహా పడద్రోసేటువంటి ఆయుధాలు దేవుడు మన దగ్గర పెట్టాడు. హల్లెలూయ, హల్లెలూయ. నేను కొండపేట చర్చిలో పరిచయం చేస్తున్నప్పుడు ఒక సాకలామె, ప్రభుని నమ్ముకునే ముసలామె, అందరికంటే ముందు ఆమెనే చర్చకొచ్చేదండి. అందరికంటే ముందు ఆమెనే చర్చకొచ్చేది. తర్వాత ఆమె, అయ్యా మా వాళ్ళు ఎవరు నమ్ముకోలేదు, నన్ను హిందువుల సమాధులు పెడతారేమో, క్రైస్తవుల సమాధిలోనే నన్ను పెట్టాయా అని నన్ను మాటికి ఆమె టచ్ చేసేది అనమాట. సర్లే అంటే నేను కొరకు ప్రార్థన చేస్తాను కదా, నేను చేస్తాను కదా నీకెందుకు అని చెప్పేవాడిని. ఆమె చనిపోయింది. అమ్మా వింటున్నారా? ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే, అందరికంటే పెద్ద ఈమెనే మా ఇంట్లోనే కాబట్టి మా ఆచార ప్రకారం మేము పెట్టుకుంటాము అని వాళ్ళు అంటున్నారట. అప్పుడు నేను చర్చిలోని ఒక ఇద్దరిని పంపించినాను. చర్చి ఆమె కోరిన ప్రకారంగా క్రైస్తవుల సమాధుల దగ్గరనే మేము పెడతాం, ఆమెను చర్చికి వస్తుంది కాబట్టి అని ఇద్దరు మనుషులు పంపిస్తే, వాళ్ళతో అంటున్నా, మీ పాస్టర్కి నీటికి వచ్చినాడంటే ముందు మీ పాస్టర్కి అయితే చూడి, మా ప్రకారం మేము పెట్టుకోలేదు, ఈమెను అందరికీ పెద్ద ఈమె కనుక మీ పాట లేదు, క్రైస్తవం లేదు, ఏమి లేదు, మేము మా అంతలకు మేము పెట్టుకోవాలి చూడి, ఇక్కడికి వచ్చినారంటే మీ కథ అయితే చూడని వాళ్ళని తిట్టి పంపించినారు. వాళ్ళు భయపడి మనసుగా నేను చర్చిలో ఉంటే చర్చిలో వచ్చి చెప్తున్నారు, అన్నా దయచేసి వద్దులేనా అన్నారు. అంటే వాళ్ళకి జరిగిన విషయం అంతా చెప్పకుండా వద్దులేండి, ఏమేంటో నాకు ముందు విషయం చెప్పండి నాకంటే అంత చెప్పేసి అటనా, సరేలే రిక్షా తీసుకురండి, బ్యాటరీ పెట్టు, మైకి పెట్టు, బ్యాటరీ పెట్టి మైకి పెట్టు, పాట పాడుకుంటా నేనే పోతాను, పెట్టయ్యా రిక్షా తెప్పించినాను, బ్యాటరీ పెట్టినా, మైకి పెట్టు, మౌత్ పట్టుకుని నేనే పోతా, పాట పాడుకుంటూ పోతా, పదా నేను ముందు పోతా అని మైకి పెట్టుకొని పాట పాడుకుంటా నేను ఆ ఇంటికి పోతే అందరు మాకు సైడ్ ఇస్తున్నారు. ఎవరు మాట్లాడట్లే, అందరు రుమాలు కట్టుకొని అందరు నిలబడినారు. కానీ నేను వెళ్ళి నా చక్కగా వాటికి పోయినా, ఆమె గురించి సాక్ష్యం చెప్పినా, ఆమె నాకు చెప్పిన విషయాలని కూడా చెప్పినాను, పాట పాడినాను, వాక్యం కూడా చెప్పాను. ఎత్తండి పెట్ట, ఇప్పుడు క్రైస్తవుల ప్రకారంగా ఈమెని సమాధి చేయాలా. అందరూ మా వెనక సపోర్ట్ కాకుండా వస్తున్నారు, వచ్చి మడసనంగా మట్టిచ్చిపోయినారు. వాళ్ళంతా ఎవరు మాట్లాడలేక నాకు ఎవరు ఇట్లా టచ్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయ. చూసారంటే దుర్గములను పడజోయగలిగిన బలము కలిగినటువంటివి మన దగ్గరికి దేవుడు మనకిచ్చాడండి. కనుక ఏదైనా అననుకూల పరిస్థితి వచ్చినప్పుడు ఏం భయపడొద్దండి. దేవా తండ్రి మీకు స్తోత్రం అని ఎరుకో చుట్టూ తిరిగిన కేకలేసినట్టు కేకలే ఆ మెద్దలు ఉండరు. మళ్ళా నీ దగ్గర ఉండేప్పుడు అడుగు. ఒకసారి అంట అడవిలోన వాళ్ళు ఉంటారు కదండి చెంచులు, ఈ చెంచులు వాళ్ళు ఏం చేశారంటే అడవిలో ఉండే చిన్న చిన్న పాకలు వేసుకుని ఉంటారు కదా. ఒకసారి వాళ్ళు ఆ బుట్టలు చేసుకోవడానికి అవి తెచ్చుకుంటారు కదా, వాళ్ళ ఆ బొంగులు చీల్చి తెచ్చుకోవడానికి. ఆమె ఆ బొంగులన్నీ కట్టుకొని పిల్లనిట సంకన పెట్టుకొని నెత్తినాది చేసుకొని వస్తుంటే కరెక్ట్గా పులి ఎదురుగా ఉందంట. పులి అండి ఎదురుగా ఉందంట, అట్లే నిలబడిందంట. ఈమె పులి బాగా చూస్తుంది. ఎంతలా ఆ ఇంటి ఇంతటనేగా ఏం చేయాలి అర్థం కాకుండా ఎసయాని గట్టిగా అరిచిందంట. పులి ముందుకు తుంకాల్సింది వెనుకబడి ఉరికిందంట. పులి ఇంకా ఎగరమే కదా దాని పని, ఇంకా ఎగిరి పంజ ఇసరమే దాని పని. ఎసయాని గట్టిగా కేక పెట్టిందంట. కేక పెట్టపాటి ముందుకు తుంకాల్సిన పులి వెనికి అల్లలకబడి ఎగిరి ఊరికిపోతుందంట. చూసారండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యము సుత్తెలాగా పనిచేస్తూ స్తుతిలోన ప్రతి ఒక్క అననుకూల పరిస్థితులన్నీ అనుకూలపరిచి
బండ హృదయాలను బద్దలు చేసి క్రూర మృగాలను కూడా. సాధు సుందర్ సింగ్ గురించి మనకు తెలుసు కదండి. సాధు సుందర్ సింగ్ దేవుని సేవ 1915వ సంవత్సరంలో మన డోన్ పట్టణంలో రైల్వే స్టేషన్లోన దేవుని సువార్తను ప్రకటించి వెళ్ళాడు ఆయన. నిజంగా మన డోన్ పట్టణం ఆశీర్వదింపబడింది. మహా గొప్ప దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు డోను పట్టణంలో అడుగుపెట్టి సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వ్యక్తి ఒకసారి సువార్త ప్రకటిస్తూ వెళుతూ ఉంటే సాయంకాలమున ఒక ఊరు వెలుపల ఒక చెట్టు కింద కూర్చున్నాడంట. ప్రియులారా, కొండ కానుకొని ఉంటుందంట ఆ గ్రామము. ఒక చెట్టు కింద కూర్చుంటే ప్రజలందరూ సాయంకాలం కానీ అంత పరిగెత్తుకుని ఊర్లోకి వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతుంటే ఒక ఆయన పెద్ద ఆయన పరుగు వెళ్ళుకుంటే ఆయన సాధు సుందర్ సింగ్ చెట్టు కింద కూర్చుంటే, ఎందుకయ్యా ఇట్లా పరిగెత్తుతున్నారు మీరు పెద్ద ఆయన అంటే, అయ్యా నువ్వు కొత్త ఉన్నట్టున్నావు, ఇంకా చీకటి పడితే పులులు ఉన్నాయి ఇక్కడ, మొత్తం ఊళ్ళోకి వస్తాయి, బయట ఏముంటే పట్టవద్దు, మంచాలు గించలు తిన, అందుకే అవి వచ్చే లోపల మేము ఊళ్ళోకి వెళ్ళి తలుపేసుకుని బయటికి ఎవరు రాము ఉదయం వరకు, పొద్దుపడిచేంత వరకు అని ఆ పెద్ద అన్నట, అయ్యా నువ్వు కూడా నువ్వు కూడా లేకుంటే తినేస్తాను నేనంటే, మీరంతా పోండి అందరిని పంపించినాడంట. అందరిని పంపిస్తే ఈయన ఎంత చెప్పినా వినట్లేదు. మీరు వెళ్ళండి అయ్యా, మీకెందుకు, మీరు వెళ్ళండి అంటాను. వాళ్ళందరూ భయపడిపోయి మిద్దెలు ఎక్కి చూస్తున్నారంట. పులిలు వస్తాయి ఖచ్చితంగా, మంచిని తినేస్తాయి, చూద్దాము ఎట్లా ఏం కథనో అని. ఒక పులి రానే వచ్చిందంట. పరుగున వస్తూ ఉంటే సాధు సుందర్ సింగ్ కూర్చున్నటువంటి వ్యక్తి అది వస్తూ ఉంటే లేచి నిలబడ్డాడంట. అంతే ఏమండి, లేచి నిలబడ్డాడంట. పులి వస్తుంటే పులుగు ఎదురుగా పోతుంటే పులి దగ్గరికి రాగానే తన నడక స్లో చేసి సాధు సుందర్ దగ్గరికి రాగానే కింది కాళ్ళు అట్లా పెట్టి 2 కాళ్ళతో పైకి లేపి నిలబడిందంట సాధు సుందర్ దగ్గర. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ గ్రామస్తులంతా మిద్ద మీద నుండి చూస్తున్నారంట. ఆ తల మీద సాధు సుందర్ సింగ్ చేతితో అట్లా నమిరి, ఏదో యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా, మరెన్నటికి ఈ ఊళ్ళోకి రావద్దు, తిరిగి వెళ్ళిపో అంటే మనసనంగా తిరిగి వెళ్ళిపోతుందన్న కొండకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని నామాన్ని పలికిన, దేవుని స్తుతి పలికిన, దేవుని వాక్కులు ప్రకటించిన ఎంత బలమైనగా పనిచేస్తాయి. ఏమండి, ఎంత బలముగా పనిచేస్తాయి. అందుకే పౌలు అంటున్నాడు, దుర్గములను కూడా పడద్రోసేటువంటి. కనుక దేవుని వాక్యాన్ని మనం బాగా చదవాలి. అందుకే నేను చాలాసార్లు చెబుతాను, ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు కూడా చెప్తున్నారు, నాయన వాక్యం చదవండి దేవుని. అందుకే నేను మీకు ఇంటికాడ చెప్తాను, చర్చిలో కూడా చెప్తా, చదవండి వాక్యము. ఒక వ్యక్తి రోజు కనీసం 3 అధ్యాయాలన ఖచ్చితంగా చదవాలి. వాక్యము చదువుతూ ఉండగా చెప్తాను వినండి, వాక్యము మనతో మాట్లాడుతుందండి. ప్రార్థన మనము దేవునితో మాట్లాడతాం. అర్థమైందమ్మా? వాక్యము మనతో నువ్వు చదువుతుంటే నిన్ను మలుస్తుంది, నిన్ను సరిచేస్తుంది, నిన్ను లేపుతుంది, నిన్ను దీవిస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది. చాలాసార్లు మీకు చెప్తుంటాను, నా జీవితాన్ని ప్రభావితం చేసింది దేవుని వాక్యమే. దేవుని వాక్యము నేను చదువుకుంటాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తానని గంటల తరబడైనా ప్రభు దగ్గర అలా కూర్చుంటాను. నేను అంతే 5-6 బైబిల్ పెట్టుకుంటాను. ఈ బైబిల్ పెట్టుకుంటాను, నీ గొంతు పెట్టుకుంటా, అధ్యాయన బైబిల్ పెట్టుకుంటా, డిక్షనరీ పెట్టుకుంటాను, ఇవన్నీ రెఫరెన్స్ బైబిల్ అన్ని పెట్టుకొని ధ్యానిస్తాను నేను. అది నేను చెప్తున్నా కదా, ఈ వాక్యం నా జీవితాన్ని ప్రభావితం చేసింది ఆ రీతిగా. అందుకే నాకు ఇచ్చినటువంటి ఒక మంచి తలాంతు ఏమిటి అని అంటే, నేను ఎక్కడైనా వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అని అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తుల జీవితాలలో ఏదో ఒక వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఒక కార్యం జరిగింటుంది. హల్లెలూయా. నేను ప్రార్థన చేసేది కూడా ప్రభు దగ్గర అదే. ప్రభు ఏదో వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, ఏదో వాళ్ళ కొరకు చేయాలి ఇలా కాదు, కానీ నీ వాక్యం బలమైనది, 2 అంచెలు కలిగిన వాటి కలిగిన ఖడ్గము కంటే వాడిగలదై ప్రాణాత్మలను కీలను విభజించుటకు దూరేది. కాబట్టి నీ వాక్యము చెబుతూ ఉండగానే వారు మారాలి, నీ వాక్యం చెబుతూ ఉండగానే వారు సమర్పణ చేసుకోవాలి, నీ వాక్యం చెబుతూ ఉండగానే వారి జీవితాల్లో నూతన కార్యాలు జరగాలని నేను ప్రార్థన చేసేవాడిని. కనుక దేవుని వాక్యము బండను బండను బద్దలు చేసేటువంటి సుత్తి అండి. ఎన్ని కోణాలుగా మనం ఆలోచిస్తాం. ఇలాంటి దేవుని వాక్యాన్ని చదవకుండా ఉండగలమా? ఇలాంటి దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఉండగలమా? ధ్యానించకుండా ఉన్నావు, చదవకుండా ఉన్నావంటే నీ జీవితానికి వాక్యానికి ఎలాంటి సంబంధం లేనే లేదు. అర్థమైందా? నీకు వాక్యానికి సంబంధం లేనే లేదు. ఏమండి, హైదరాబాద్లో నేను చెప్పాను కదా, లివింగ్స్టన్ సార్ వారి చర్చిలోని ఒక ఆమె చదువు రానటువంటి ఆమె
ఏమండి, ఇద్దరు పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు అమెరికా దేశంలోన, చదువు రాదు. బైబిల్ ఆరాధనలోన ఆ పిల్లలు అందరూ బైబిల్ చదువుతుంటే, దేవా నాకు చదువు రాదు, నీ వాక్యం చదవాలని ఆశ ఉంది, చదువు రాదు, నాకు ఎలాగైనా చదువు రాయంటే రాత్రిపూట పక్కింటి అక్క దగ్గర పోయి అక్షరాల ఆ కానుడు దిద్దించుకొని చదువు నేర్చుకొని 13 సార్లు బైబిల్ చదివిందంటండి ఆమె. మళ్ళీ చెప్తుంది, ఇప్పుడు 14వ నేను చదువుతున్నా ఇప్పుడు అని. చదువు రానటువంటి ఆమె చదువు నేర్చుకొని 13 సార్లు బైబిల్ చదివింది. మరి చదువు వచ్చిన వారి పరిస్థితి ఏంటి మరి? ఏమా, చదువు వచ్చిన వారి పరిస్థితి ఏంటి? నేను సంవత్సరానికి 2 సార్లు బైబిల్ చదివేస్తా. ఏమండి, 2 నెలల 5 రోజులకి ఒకసారి చదివేసిన, 3 నెలలకు ఒకసారి చదివిన. అంటే నా టైం అది, నా టైంని బట్టి నేను చదువుతాను అంతే. లేకపోతే సంవత్సరానికి 2 సార్లు కంప్లీట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్ని చదవకుండా ఉండలేము. దీన్ని రుచి తెలిస్తే, ఏమా అర్థమైందా? దీన్ని రుచి తెలిస్తే దీన్ని చదవకుండా ఉండలేము. ఏ రోజైనా నేను బైబిల్ సర్వసాధారణంగా బైబిల్ చదవకుండా బయటికి అడుగు పెట్టాను. మీరు నమ్ముతారండి? బైబిల్ చదవకుండా నా నోట్లో కూడా ఏం తీసుకోను. బైబిల్ చదవకుండా నా నోట్లో ఏది కూడా ఆహారం తీసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం మనకు అవసరం. దేవుని వాక్యము మన జీవితాలను బాగు చేస్తుంది. 107వ కీర్తన భాగం 20వ వచనంలో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయండి. దేవుడు కూడా, ప్రభు కూడా ఏం చేశాడు? ఆయన తన వాక్యమును గొప్ప చేశాను అని వ్రాయబడింది. దేవుని యొక్క వాక్యాన్ని గొప్ప చేశాను. చాలామంది తెలియక చేసే ప్రార్థన ఏంటి తెలిసిన? వాక్యాన్ని చదువుతారు కదా, వాక్యం చదివిన తర్వాత దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక అంటారు. చాలా తప్పు ప్రార్థన ఇది. ఆల్రెడీ దేవుడు వాక్యాన్ని దీవించి మనకిచ్చాడు. మళ్ళా నువ్వు దీవించనే పదం ఆడకూడదా? దేవ మా జీవితంలో ఫలింపచేయి, దేవ ఆశీర్వాదకరంగా మార్చి, ఈ పదాలు వాడాలి. కానీ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక కాదు, అస్సలు ఆ ప్రార్థన కాదు. దేవుడు వాక్యాన్ని దీవించి వాక్యాన్ని గొప్ప చేసి మనకిచ్చాడండి. ఈ వాక్యాన్ని, దేవా ఈ వాక్యము మా హృదయంలో ఫలింపచేయునుగాక, దేవా ఈ వాక్యము మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఈ మాటలు మనం పలకాలి. దేవా ఈ వాక్యాన్ని దీవించ, నువ్వేది దీవించేది? నువ్వు ఆల్రెడీ దేవుడు దీవించి వాక్యాన్ని గొప్ప చేసి, ఇగో తీసుకోండి, ఇది దీవించబడింది, ఇది నా వాక్కు, చదువుకోండి, దీవించబడండి మీరు అని. అంతేనా? చదువుకోండి, సరిచేయబడండి, చదువుకోండి, ఆశీర్వదించబడండి. అంతేనా? ఏమా, దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఒక వ్యక్తి తన జీవితంలో నూతన పరచబడాలి, పరిశుద్ధపరచబడాలంటే దేవుని వాక్యం, యేసుప్రభు వారు కార్చిన రక్తం, పరిశుద్ధాత్ముడు, ఈ 3 ద్వారా ఒక వ్యక్తి శుద్ధీకరించబడాలి. నేను చదువుకునే పిల్లలకి చెబుతాను, రేపు పొద్దున నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతవరకు చదివి ఎన్ని బుక్కులు చదివింటామో మనం. అయితే ప్రభు దగ్గర నిలబడినప్పుడు నా గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివినావు అని అంటే ఏం చెబుతాం మనం? అంతేనా? నా వాక్యాన్ని నీకు ఇచ్చాను కదా, దీవించి ఇచ్చాను, ఈ వాక్యాన్ని దీవెనకరంగా నీకు పెట్టాను, దీన్ని చదివి దీవించబడ్డావా నువ్వు, దీన్ని చదివి అర్థం చేసుకున్నావా నువ్వు అని దేవుడు నిన్ను అడిగినప్పుడు, ఇన్ని పుస్తకాలు చదివినావే చిన్నప్పటి నుండి, మరి నా గ్రంథాన్ని చదివావా నువ్వు అడిగినప్పుడు ఏం సమాధానం చెబుతాం మనము? అందుకే నేను మాటికి చెప్తున్నాను, బైబిల్ చదవలేరు, కనీసం రోజుకు 3 అధ్యాయాలైనా చదవాలి. ఇంతకాడ ఉన్న బిడ్డలు బాగా మీ వంటలన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని చక్కగా చదువుకొని బాగా ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వాక్యము మన జీవితాలను బాగు చేస్తుంది. ఏమా, ఈ వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? మన జీవితాలను బాగు చేస్తుందండి. అందుకే ఈ వాక్యం మనం అవసరం. ఈ వాక్యాన్ని మనకు రావడానికి, ఇది తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి మహాభక్తుడు ఎంత శ్రమపడి ఇది మన చేతులు వచ్చి ఇంత ఈజీగా చదువుతున్నామంటే దీని వెనకాల అచ్చు యంత్రం కనిపెట్టి తన భార్య పిల్లలు ఏం నష్టపోయినా కూడా ప్రజలకు అందించాలని ఒక తపన కలిగి ఈ దేవుని వాక్యాన్ని మనకిచ్చి, చదువుకోండి, ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు, వినేవాడు, వాటిని గైకునేవాడు ధన్యుడు అని ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినట్లుగా. కనుక ఈ వాక్యము మానవ జీవితాలను బద్దలు చేస్తుంది, బండ హృదయాలను బద్దలు చేస్తుంది, మలుస్తుంది,
సరిచేస్తుంది, ఉజ్జీవింపచేస్తుంది. దేవుని యొక్క వాక్కులు, దేవుని స్తుతి, దేవుని పాటలు ఎంతటివైనా కూడా పడదోసేస్తాయండి. మనకి వ్యతిరేకంగా నిలబడి, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకంటే దేవుని వాక్కు, దేవుని మాటలు, నీ నోరు బాగా తెరుము, నేను దానిని నింపుతానని చెప్పాడండి ఆయన. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటే సర్వసాధారణంగా అనాలోచనగా ఎప్పటికీ తీసుకోవద్దు. దాన్ని చాలా జాగ్రత్తగా, చాలా భక్తితో చదువు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంతో మాట్లాడతాడు ఆయన. నేను చెప్పాను కదా, వాక్యము మనతో మాట్లాడుతుంది, ప్రార్థన మనము దేవునితో మాట్లాడతాం. కనుక వాక్యము మాట్లాడుతున్నప్పుడు సరిచేసుకుందాం, వాక్యము మాట్లాడుతున్నప్పుడు దిద్దుకుందాం, వాక్యం మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపపడదాం, వాక్యము మాట్లాడుతున్నప్పుడు బండ హృదయాలుగా పెట్టుకోకుండా మెత్తని హృదయాన్ని కలిగి దేవుని మాటలకు విధేయత చూపుదాం. అప్పుడు మన జీవితాలను శుద్ధి చేస్తుంది ఈ వాక్యము, మన జీవితాలను బాగు చేస్తుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరూ మోకరించండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు నాయన. యాకోబు జీవితాన్ని మా ముందుకు తెస్తూ తన కుటుంబ సభ్యులను నిలబెట్టి మనము లేచి బేతేలునికి వెళదాము. మీలో ఉన్న అన్ని దేవతలను పాడేసేయండి, మిమ్మును మీరు సూచిపరచుకోండి, మీ వస్త్రాలను మార్చుకోండి అని తన కుటుంబ సభ్యులను నిలబెట్టి మాట్లాడినట్టుగా ఒక వ్యక్తి శుద్ధీకరించబడటానికి దేవుని యొక్క వాక్యము అని, ప్రభువారు కల్వరి శిలువలో కార్చిన రక్తము అని, పరిశుద్ధాత్మ దేవుడుగా మీరే అని, మమ్మల్ని శుద్ధీకరించే దేవుడు అని మొదటగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్న తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వినిన మాటలు ప్రతి హృదయాలను దర్శించినట్లుగా, ఈ మాటలు ప్రతి హృదయాలను దీవెనకరంగా మార్చున్నట్లుగా, నీ వాక్యము ప్రతి జీవితాలను వెలిగించినట్లుగా, నీ వాక్యము ప్రతి జీవితాలను మలుచున్నట్లుగా, యేసు నామములో బిడ్డల కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. అద్భుతం చేసి మీరు మహిమ పొందండి. చేరువచ్చినటువంటి బిడ్డల జీవితాల్లో యేసు నామములో నూతన కార్యాలు జరుగునుగాక. అద్భుతం చేసి మహిమ పొందుమని యేసు దివ్య నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.